మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ చూస్తున్న వరి రకం రాజముడి అండి. ఎందుకంటే ఈ విత్తనాన్ని కాపాడుకోవాలి ఒకటి. ఈ బియ్యాలు తింటే కూడా ఎంతో ఆరోగ్యం అండి. ఒకసారి మీరు దగ్గర నుంచి గమనిస్తే ఇది వడ్లండి చాలా అద్భుతంగా. ఇది మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. భగవంతుడు సృష్టిలో రాజముడి అనేది ఒక అద్భుతం అండి అని. ఇక్కడ మీరు చూస్తారండి, ఈ పంట కాలం కూడా వచ్చండి దాదాపు 6 నెలలండి. 6 నెలల పంట కాలం. ఏదైతే ప్రకృతి వ్యవసాయం చేద్దాము, లేదు ఈ భోజనం తిందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 6 నెలలు పంటలు పండే ఏవైతే ఉన్నాయో, ఎక్కువ కాలం ఎక్కువ రోజులు పండే ఏవైతే ఉన్నాయో అవి తినమని మన మిత్రులకు చాలామంది చెప్పడం. కానీ చాలామంది నేను గమనించింది ఏంటంటే, సన్న రకాలు ఏవైతే ఉన్నాయో మైసూరు మల్లిక, దూదేశ్వరు, చంద్రూరు సన్నాలు, సిద్ధ సన్నాలు తినొచ్చండి. అంటే మనం బీపీటీ సోనా మసూరికి అలవాటు పడిపోయాం కాబట్టి ఇందులోకి మారారు, అద్భుతం. కాకపోతే ఏంటంటే దీన్ని ఏంటంటే ఒక పూట సన్న రకం, ఒక పూట ఈ లాంగ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవి తినే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది మిత్రులకి చెప్పడం. నేను కూడా ఈ సంవత్సరం మా మిత్రుడు ఎవరైతే గణేష్ గారు ఉన్నారో ఆయన దగ్గర మనం విత్తనం తెచ్చుకుని ఎక్కువ విస్తరణలోనే మనం నాటుకున్నామని మనం చెప్పడం జరిగింది. ఇందులో ఫైబర్ కూడా అండి అద్భుతమైన ఫైబర్ ఉంటుందండి. ఇందులో మన నవారాలో ఏ విధమైన ఫైబర్ ఉందో అంత ఫైబర్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నవారా కంటే కూడా ఇందులో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొంతమంది మంత్రులు ఈ మధ్యన చెప్పడం. నేను రెగ్యులర్గా దీన్ని రొట్టె కింద చేసుకోవడం, దోశల్లో చేసుకోవడం చాలా బాగుందండి. ఈ మధ్యకాలంలో రాజమండ్రిలో మీటింగ్ ఏదైతే జరిగిందో మన విజయరామ్ గారిది, ఆ మీటింగ్లో ఇవి రాజముడి తీసుకెళ్ళి ఇక్కడ ఎవరైతే తీసుకుందాం అనుకున్నారో వాళ్ళకి అందుబాటులో పెట్టడం కూడా జరిగింది. పెడితే స్పందన అయితే బాగానే ఉందండి. ఇక్కడ నేను మన రాజముడి కూడా అండి పాలిష్యం వేయలేదండి. ఇది వడ్డు ఏదైతే ఉందో వడ్లుని ఊకలు వేరు చేయగానే ముడిబియ్యం ఏదైతే ముడిబియ్యంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే ఇంకా కొంచెం పట్టేస్తే బాగుంటుంది, ఆ ఎరుపు తెలుపు తేడా తెలుస్తుంది అని. అంటే లేదండి, నిజంగా భగవంతుడు ఇలాగే ఇచ్చాడు, ఇలాగే పెట్టే ప్రయత్నం చేశాను. మీకు కాల ఒక 25 కేజీలు 50 కేజీలు కావాలంటే నేను మీకు పాలిష్ చేసి పంపిస్తానండి. ఇది మాత్రం ప్రదర్శనకు పెట్టాను, లేదు ప్రదర్శనకు పెట్టాను ఎవరు తిందామన్న ఆలోచన ఉన్న వాళ్ళకి పెట్టానండి. ఇట్లా ముడిబియ్యంగా తినలేకపోతే, అన్నం రూపంలో తినలేకపోతే దోశలో అయితే అద్భుతం అండి. 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు రాజముడి ఏదైతే ఉందో అది వేసుకోండి. మంచి ఫైబర్ అండి. పిల్లలకు కూడా పెట్టే ప్రయత్నం చేయండి. ఈ రోజున ఫైబర్ లేకండి, ఈ రోజున మోషన్ కూడా ఫ్రీ అయిన పరిస్థితులు, ఫ్రీగా అవ్వట్లేదు మోషను, చాలా టైం పట్టేస్తుంది అని చెప్తా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నాను, ఫైబర్ లేని ఆహారం మనం తింటున్నప్పుడు మోషన్ ఎలా ఫ్రీ అవుతుంది అది మనం ఆలోచించాలి. ఈ రోజున మనం తినేవన్నీ కూడా పాలిష్డ్ తింటా ఉన్నాం. అంటే పిండి పదార్థం ఏదైతే ఉందో అది తిని మనకు కావాల్సిన పీచు పదార్థం ఫైబర్ ఏదైతే ఉందో దాన్ని మనం వదిలేయడం ఈరోజు చాలా సమస్యలు. మనకి మీరు ఆలోచిస్తే కరుపు కవుని మనం ఆ పక్కన చూసుకుంటే, ఆ పక్కన మనం కరుపు కవుని నాట్లు కూడా వేసుకున్నామని చెప్పాము. అది బ్లాక్ రైస్ అండి. మనం కరుపు కవుని గురించి కొంతమంది మిత్రులు అడిగితే నేను ఒకటే చెప్పాను, కరుపు కవునిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తి కూడా అందులో అద్భుతంగా ఉంటుంది బ్లాక్ రైస్లో. మీకు ఏదైనా అవకాశం ఉంటే నెలకి ఒక 7 రోజుల పాటు గోధుమ గడ్డి జ్యూస్ ఎలా తాగుతామో 21 రోజులు పెంచుకుని ట్రైల్లో దాన్ని కట్ చేసేసుకుని 7 రోజుల పాటు తాగండి. అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తాగడం కాదండి, రాని వాళ్ళు కూడా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నేనేమంటా అంటే ఆహారం ఔషధం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఇట్లా మనం ప్రయాణం చేయడం జరుగుతూ ఉందండి. ఈ రోజున ఎలా అయిపోయిందంటే, ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏది తింటే మంచిది అని కొంతమంది మిత్రులు చెప్తా ఉంటే నా ఆలోచనలో ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం రాకముందే కనుక ఇది చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనేది నా ప్రయత్నం. ఈ రోజున మనం తెల్లవారు లేస్తే నాకు పదుల సంఖ్యలో ఫోన్లు చేస్తుంటారు మన మిత్రులు ఈ ఆహారం కోసం. షుగర్ వచ్చిందండి, ఇన్ని రోజులు తినాలా, లేకపోతే ఎన్ని రోజులు తింటే షుగర్ తగ్గుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, షుగరు వచ్చిన వాళ్ళకి సాయంత్రం తగ్గిపోతుంది, ట్యాబ్లెట్స్ లేకుండా చేస్తానని చెప్పను. కానీ మీరు ఆహారంలో మార్పు చేసుకోండి. ఈ ఫైబర్ ఏదైతే ఉందో ఈ ఆహారం నిదానం కలిగి గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడం వల్ల
షుగర్ కొంతవరకు నార్మల్ అవుతుంది. అంతే తప్ప మీరు ప్రకృతి వ్యవసాయం చేసి సన్న రకాలు తినేసేసి అంటే ఫుల్ పాలిష్డ్ తినేసేసి మాకు షుగర్ తగ్గట్లేదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అది మీరు గమనించండి. ఎప్పుడైతే మనం చేసే పని లేదా మనం చేసే శ్రమ, మనం శ్రమ చేయకోకుండా తీసుకునే ఆహారం ఏదైతే ఉందో వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఫైబర్ ఉన్న ఆహారం మనం తింటా ఉన్నప్పుడు అది అంటే అరుగుదల నిదానంగా అవుతుంది. మనకు కావాల్సిన శక్తి కూడా నిదానంగా వస్తుంది. ఎప్పుడైతే మనం ఫైబర్ లేని ఆహారం తీసుకుంటే ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఒకసారి మన బ్లడ్లో కలిసి షుగరు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోవడం, కంట్రోల్ అవ్వకుండా ఉండడం జరుగుతూ ఉంది. నేను అదే చెప్తున్నాను మిత్రులారా, మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో అది మనకి ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది. మనం ఒక 45 రోజులు ఒక ఆహారం మీద శ్రద్ధ పెడితే 45 రోజులు తింటే అంతకుముందు తిన్న ఆహారానికి ఇప్పటికీ ఎలా ఉంది, అంతకుముందు ఆరోగ్యం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని కూడా మనం గమనించుకోవచ్చు. అంతా కూడా మిత్రులారా ఒకటి ప్రత్యేకంగా ఎవరు దీని గురించి అది చేయండి ఇది చేయండి అని కాదు, మనకు మనంగా ఎరుకుతో బతకాలి అన్నది నేను ఆలోచించానండి. నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, మన ప్రకృతి వ్యవసాయం ప్రసాద్ గారితో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. కొర్రలు, అండుకొర్రలు, రాగులు అవి కూడా తెచ్చుకున్నాను. ఆ తర్వాత విజయరామ్ గారి పరిచయం, సోషల్ మీడియాలో పరిచయం తర్వాత నేను ఆయన ఏదైతే ఉందో ఆయన దగ్గర బియ్యాలు తీసుకోవడం, కొంతమంది రైతుల దగ్గర బియ్యాలు తీసుకోవడం, తర్వాత నేను పూర్తిగా ప్రకృతి వ్యవసాయానికి రావడం. నేను ఎప్పుడు కూడా అండి నా మీద నేను ప్రయోగం అంటే ఇది బెటర్ అని చెప్తా ఉన్నారు, ఇది ఒక 45 రోజులు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ప్రతిదీ కూడా నా మీద నేనే ప్రయోగించుకుని ఇది బాగుంది అనుకున్నాక మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను. అందుకని మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీ మీద మీరు ఏ ఆహారం అంటే మీరు చిరుధాన్యాలకు వెళ్తారా, లేదా దేశీయ రకాల బియ్యాలు తింటారా, ఏం తింటారో ఏది తిన్నా అండి విషం లేని ఆహారం తీసుకోండి. అది మీరు కూరలు తింటారా, అండుకూరలు తింటారా, లేదా దేశీ వాళ్ళు బియ్యం తింటారా, అది ఏదైనా కానీ ఫైబర్ ఉండాలండి. విషం లేని ఆహారం తినాలి. ఇప్పుడు ఈ మధ్యన నేను ఈనాడు అటువంటి పేపర్లో చదివాను, విషకూరల్లో వ్యవసాయం అని వస్తూ ఉంది. ఎందుకంటే ఎన్ని మందులు కొడతా ఉన్నారు, హాస్పిటల్స్ ఖాళీ లేవు, అయినా సరే మారకోకుండా మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు. అంటే దీనికి ఓపిక, సహనం ఈ వ్యవసాయం చేయాలంటే కావాలని మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే గోవుని సాకరండి. ఇది మధ్యన చాలామంది మిత్రులు మాకు దగ్గరలో ఆశ్రమం ఉంది, లేదా పలానా ఆయన దగ్గర పలానా రమేష్ గారి దగ్గర గోవులు ఉన్నాయని చెప్పినప్పుడు, మీరు గోవులు పోషించలేనప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం చేయలేరు. మీరు ఎవరైతే గోవులు నిన్న విజయరామ్ గారు కూడా తరగటూరులో మీటింగ్ జరిగితే, కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీటింగ్ జరిగితే ఆయన కూడా చెప్తున్నారు, గోవు లేకుండా గోదావరి వ్యవసాయం ఏంటి, అది ప్రకృతి వ్యవసాయం ఎలా అవుతుంది. అందుకని ముందు మనం చాలామంది నాకు మధ్యకాలంలో మెసేజ్లు కూడా పెడతా ఉన్నారు, ఏమనంటే మీ దగ్గర ఒక 6 నెలలు శిక్షణ ఇస్తారా, మీ దగ్గర ఒక 3 నెలలు శిక్షణ ఇస్తారా, లేదా మీ దగ్గర వచ్చి నెల రోజులు పని చేస్తాం. అలా కాదండి, మీకు అవకాశం ఉంటే ఒక గోవును పోషించుకుని ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటో అని మీరు ఆలోచించండి. తెల్లవారుగట్ట 3:30, 4 గంటలకు లేచి గోమయం ఏదైతే ఉందో, ఆవు పేడ ఏదైతే ఉందో అది తీసుకుని, గోమూత్రం ఏదైతే ఉందో అది మనం పట్టుకుని, గోవుల్ని దగ్గర పాలు అవి తీసుకుని గోవుల్ని బయటకు కట్టేసుకుని వాటి దగ్గర శుభ్రం చేసి ఆ తర్వాత మన పొలం పని ఏదైతే ఉందో అది ప్రారంభించండి. మీరు అసలు నిజంగా అండి తెల్లవారుగట్ట 4:30, 5ంటికి లేకడమే అద్భుతం కదా, అది బ్రహ్మముహూర్తం. అప్పుడు లేస్తే మిగతా టైం అంతా కూడా బోనస్ కింద వస్తుందని నమ్మిన వ్యక్తిని నేను అదే చెప్పాను. గతంలో కూడా నేను గోవుల్ని పెట్టి మాకు అన్నీ కూడా చెరువులు ఎక్కువ, ఆ గడ్డి కోస్తాకి వెళ్తే నీకు ఇదేం పట్టిందిరా, పొద్దున్నే గడ్డి కోసుకుంటే నీ లోకం ఏంటి, నీకు ఈ కష్టం డబ్బులు వస్తున్నాయిగా అని చెప్పి నన్ను అవహేళనగా మాట్లాడిన వాళ్ళు ఈ రోజున వచ్చి నవారా బియ్యం కావాలి, బహురూపి బియ్యం కావాలి అని మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే నిజంగా నాకు సంతోషం అండి. ఇదే కదండి నిజమైన విజయం అంటే. అంటే ఎక్కడో మిత్రులు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, దీని గురించి తెలుసుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో చూసి ఫోన్లు చేయడం, అది మన రాయలసీమ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఉత్తరాంధ్ర అవ్వచ్చు చేయడం, లేదా తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి చేయడం వేరు. మన చుట్టుపక్కల నువ్వు చేస్తున్నావా ఏదో అనుకున్నావు ఏంటి అంటే మన వాళ్ళని ఏదోలాగా ఏదో సందర్భంలో మాట్లాడిన వ్యక్తులే ఈరోజు మన దగ్గర బియ్యాలు పట్టుకెళ్తున్నారని నాకు చాలా సంతోషం అండి. ఈ మధ్యకాలంలో చాలామంది స్కూల్ మాస్టర్లు కూడా మా మిత్రులకు సంబంధించిన వాళ్ళు కానీ, నాకు సంబంధించిన వాళ్ళు కానీ దాదాపు ఒక 10-12 మంది దగ్గరగా మన దగ్గరికి వచ్చి, మీకు గుర్తుందా మీరు పలానా స్కూల్లో చదివినప్పుడు నేను మ్యాథ్స్ చెప్పేవాడిని, నేను ఆ మాస్టర్ని అంటే సంతోషం అండి, ఇప్పుడు వాళ్ళకి కూడా నేను బియ్యాలు ఇస్తూ ఉన్నానండి. నేను అదే చెప్తా ఉన్నాను. ఈరోజు ఫైబర్ ఏదైతే ఉందో అంటే నా పూర్తి ఉద్దేశం ఏంటంటే ఏ ఆహారం తింటే ఎలా ఉంటుందన్నది మన మీద మనం ఒక 45 రోజులు ప్రయోగం చేసుకుంటే అద్భుతం కదా, అది నా ఉద్దేశం. అది అట్లాగే ఫైబర్ ఎక్కువ ఏదైతే ఉందో ఆ ఆహారం తీసుకోండి. రాజముడిలో అయితే అద్భుతమైన ఫైబర్ ఉంటుందండి. దీన్ని మీరు పాలిష్డ్ కాకుండా ముడి బియ్యంగానే అన్నం వండుకునే ప్రయత్నం చేయండి. అట్లా అన్నం తినలేని పక్షాన రొట్టె రూపంలోనో
ఏదైతే దోసలు వేసుకుంటున్నాం, అట్లు వేసుకుంటున్నాం మనం, ఆటలు వేసుకుని తినే ప్రయత్నం చేయండి. నమస్తే.